ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. అనంత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి తనేనా? అవును, వేరే అమ్మాయితో జరగాల్సిన పెళ్లి ఆగిపోయి అనంత్ ఈ అమ్మాయిని చేసుకున్నాడంట కదా. మా వాడు ఈ అమ్మాయిని ప్రేమించాడు. చివరి నిమిషంలో తనతో పెళ్లి చేయించాల్సి వచ్చింది. అదృష్టవంతురాలే. కోటీశ్వర్ల ఇంటికి భాలే కోడలైపోయింది. నేను వెళ్ళి చెక్ తీసుకుని వస్తాను. కాఫీ తాగుతూ ఉండండి. అయినా పెద్ద కొడుక్కి పెళ్ళవకుండా చిన్న కొడుక్కి పెళ్ళెలా చేస్తారు? అవన్నీ మీకెందుకండి? కాఫీ తాగి పని చూసుకుని వెళ్ళండి. ఏంటమ్మా, రోషం పౌరుషం బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి నీకు. మీకు అసలు సిగ్గు శరం లేదనుకుంటా. ఏంటమ్మా, నోటికెంతొస్తే అంత అంటున్నావు? మీరు ఎదుటి వాళ్ళ సంసారాల గురించి ఎలా పడితే అలా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను. మేమేం తప్పుగా మాట్లాడలేదు. నిజంగా నీకు సంస్కారం ఉండుంటే పెద్దోడు బాలా పెళ్లి అవ్వకుండా మన పెళ్లి జరగకూడదని నీ భర్తను ఆపేదానివి. బాల పెళ్లి తర్వాత నీ పెళ్లి చేసుకునేదానివి. నా పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మాకంతా తెలుసులే. నువ్వు మీ అక్క ఆడే డ్రామాలన్నీ తెలుసు. ఏమీ తెలియని బాలా నుంచి 30 లక్షలకి మీ అక్క స్కెచ్ చేసిందంటగా. మీకు పూర్తిగా తెలియకుండా నోటికొచ్చినట్టు వాగితే మీకే బాగోదు. మేమేమి నీ మాటలకి బెదిరే వాళ్ళం కాదు. పత్తిత్తులో మాట్లాడుతుంది కానీ అవును, బాలకున్న సమస్యకి పెళ్ళవదు. బాలకి పెళ్ళవకపోతే ఈ ఆస్తికి మహారాణి తానే అని పెద్ద ప్లాన్తోనే వచ్చుంటుంది. పిచ్చి పిచ్చిగా వాగితే ఏం చేస్తానో నాకే తెలీదు. మా బావగారి గురించి మీకేం తెలుసు? ఆయన మంచి మనసుకి ఎవ్వరైనా ఆయన్ని పెళ్లి చేసుకుంటారు. మా బావగారు లాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకోవటం ఏ అమ్మాయికైనా అదృష్టం. ఆయనకి ఖచ్చితంగా పెళ్ళవుతుంది. అలా నువ్వు అనుకునుండుంటే మీ బావగారు పెళ్లి తర్వాతే నువ్వు పెళ్లి చేసుకుని ఉండేదానివి. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నమ్మకపోతే వెళ్ళి గేట్లో దూకండి. ఏంటి, ఏమైంది? ఏంటి అందరూ ఇలా ఉన్నారు? మీ కోడలికి మంచి మర్యాద ఏమీ తెలియదు కదా. గాయత్రి, వచ్చిన వాళ్ళతో దురుసుగా మాట్లాడచ్చా? నీ వల్ల మనింటి పరువు పోతుంది. నన్ననే ముందు వాళ్ళేం వాగారో తెలుసుకోండి. వాళ్ళేవన్నా నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అది కాదండి. వద్దు, తీసిన పరువు చాలు. లోపలికి వెళ్ళి పని చూసుకో. సరే, ఇదిగో ఈ చెక్ తీసుకోండి. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళండి. గాయత్రి, నువ్వు మాట్లాడిన ముత్యాల మాటల్ని మార్చి అందరిలో నీ క్యారెక్టర్ని ఎలా బ్యాడ్ చేస్తానో నువ్వే చూడు.
బాలగారు మీరెలా వచ్చారు? నేను సైకిల్ మీద వచ్చాను సుందరి. అదే ఒక్కరే వచ్చారేంటి? ఎలా వచ్చారు? ఆ, నాకు మీ ఇల్లు తెలుసు కదా, అందుకే వచ్చేసా. మీరిలా వస్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కదా. అస్సలు కంగారు పడరు, ఎందుకంటే మా ఇంట్లో అందరూ గుడికెళ్ళారుగా. నేను బయటకు వచ్చానని ఎవ్వరికీ తెలియదు. మీరు ఇంత దూరం రావడం దేనికి? కాసేపు ఆగితే నేనే మీ ఇంటికి వచ్చేదాన్ని కదా. కాదు, ఈరోజు నేనే నీ దగ్గరికి రావాలంట. వచ్చి నేను నీకు వన్ మినిట్. ఐ లవ్ యూ సుందరి. సుందరి, ఐ లవ్ యూ సుందరి. సుందరి, నువ్వు త్వరగా ఫ్లవర్స్ తీసుకొని నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ అని చెప్పు. చెప్పు. నేనా? ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. ఫ్రెండ్షిప్ డే రోజు నిన్ను కలిసి ఫస్ట్ విషెస్ నీకు నేనే చెప్పాలని మీ ఇంటికి వచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.